गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः दसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवे सरस्वती वाजय भर्वाजुनेपति धीनामवित्रयवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈ రోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం పక్షం శుక్లపక్షం త్రయోదశి తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 4:30 వరకు ఉంది. వర్జం రాత్రి 11 గంటల నుండి 12:30 వరకు. వారం సోమవారం 16వ తారీఖు సెప్టెంబర్ నెల. వార దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు. ఈరోజు రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఇది ఇవాల్టి పంచాంగం. భాద్రపద మాసంలో త్రయోదశి సోమవారం చాలా పర్వదినము. ఈరోజు అదృష్టమైశ్వర్యంలో ఒక అద్భుతమైన పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. దీపారాధన యోగం. త్రయోదశి రోజు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి త్రయోదశి చేయొచ్చు. ఈ పరిహారం అనేది ఈ ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళకు వివాహ యోగం, అంటే తల్లి లేదా తండ్రి మా అబ్బాయికి వివాహం చేయాలి, మంచి సంబంధం రావాలి, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేదా అమ్మాయి గురించి అమ్మాయి పెళ్లి గురించి విపరీతంగా భగవంతుడిని ప్రార్థిస్తుంటారు, అనేక పరిహారాలు చేస్తుంటారు. త్రయోదశి రోజు బియ్యపిండి బెల్లము కలిపినటువంటి ఒక కుంది చేసి మీ పూజా మందిరంలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా శుభయోగం. ఈరోజు త్రయోదశి భాద్రపద మాసం శుక్లపక్షం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు, ఎందుకంటే త్రయోదశి అలాగే ధనిష్ట నక్షత్రం కావడం చేత మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా ఈ దీపం వెలిగించవచ్చు. ఇవాళ ముహూర్త కాలం. మామూలుగా మనం ప్రతిరోజు ముహూర్త బలంలో ఒక ప్రత్యేక సమయం తీసుకుంటాం కదా. ఇక నుంచి ఈ దక్షిణాయనంలో ప్రతిరోజు కూడా ఒక 4 గంటలు, 2 గంటలు, 6 గంటలు, 5 గంటలు ఇలా ఉంటుంది సమయం. ఎందుకంటే శుభగ్రహాల యొక్క కలయిక ఏర్పడింది. కొన్ని రోజుల పాటు ముహూర్త బలం అంటే ముహూర్తం యొక్క యోగం, పాజిటివ్ టైం అనేది, శుభ సమయం అనేది చాలా ఉంటుంది. అది మనకు అదృష్టమే. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు బియ్యపిండి బెల్లము కలపండి, ఒక దీపం కుంది చేయండి, 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి వేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా దీపారాధన చేయండి. తప్పకుండా ఇంట్లో వివాహాలు కానటువంటి వాళ్ళకు వివాహ యోగం కలుగుతుంది. దత్తార్పణమస్తు. రాశి ఫలితం. ఈరోజు కర్కాటక రాశి ఫలితాన్ని చూద్దాం. కర్కాటక రాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం సెప్టెంబర్ నెల 2024లో కర్కాటక రాశికి అధికమైనటువంటి ఖర్చులు, అది కూడా ఆరోగ్య సమస్యతో, లేదా పిల్లలు లేదా భార్య, కుటుంబంలో ఎవరికొకరికి, తండ్రికి తల్లికి ఎవరికొకరికి అనారోగ్య సమస్య ద్వారా అనుకోని ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల ద్వారా ఖర్చులు ఇక్కడ సూచిస్తున్నాయి. లాభంలో గురువు ఉన్నాడు, చదువు బాగుంటుంది. చదువుకునే పిల్లలు కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఈ నెల చదువు యోగిస్తుంది. అంటే బాగా చదువుతారు, దానిపైన శ్రద్ధ పెడతారు, పరీక్షలు బాగా రాస్తారు. అలాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, డబ్బు వస్తుంది. ఇక్కడ కర్కాటక రాశికి డబ్బు రాదని ఏం లేదు, రావాల్సిన డబ్బు వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, పర్వాలేదు. కానీ రోగ రూపేణ ధన వ్యయం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ నెల, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు కానీ
దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ కందిపప్పు దానం చేయండి. దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. అది కూడా 18, 19, 20, 21, 22 18, 19, 20, 21, 22 ఈ 5 రోజుల్లో ఈ నెలలో ఏదైనా ఒక రోజు ఈ దానం చేస్తే కర్కాటక రాశి వారికి మంచిది. జయ గురుదత్త. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈరోజు త్రయోదశి శుక్లపక్షంలో భాద్రపద మాసం. ఇక్కడ పాయింట్ ఇది మీరు బలంగా పట్టుకోవాలి. ఇవాళ శివాలయానికి వెళ్ళాలి, ఈశ్వర దర్శనం చేయాలి. ఇవాళ శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా గొప్ప మాట ఇది. ఇది ఋషి వాంగ్మయంలోంచి తీసి మీకు చెప్తున్నాను. తప్పనిసరిగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఉండదు, ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇదే ఇవాళ పరిహారం. వీలైతే శివాలయంలో లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. వీలైతే శివాలయంలో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. తప్పకుండా ఆర్థిక సమస్యలు, రుణ బాధలు తొలగడానికి ఇటువంటి మనం చేస్తూ వెళ్తూ ఉంటే ఆ కర్మ విముక్తై మనకు ధనయోగం కలుగుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం శివ గణేశ రూపాయ నమః. ఓం శ్రీం శివ గణేశ రూపాయ నమః. ఓం శ్రీం శివ గణేశ రూపాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీ పిల్లలు తరచూ వాహనాల మించి పడడం అనేది ఉండదు. ఎవరింట్లో అయినా ఈ కింద పడడం, దెబ్బలు తాకించుకోవడం లేదా యాక్సిడెంట్లు అవ్వడం భర్తకో పిల్లలకో జరుగుతూ ఉంటే ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆ దోష నివారణం జరుగుతుంది. తప్పకుండా మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.